హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ట్రావెలింగ్ బ్లాగ్ చూస్తారు. సో బెంగళూరు నుంచి విలేజ్కి వెళ్ళే దారిలో ఏమేం చేసాం అవన్నీ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, పూజని చూడడానికి విలేజ్కి వెళ్తున్నాను ఈరోజు. ఇంకా పూజ వారం రోజులే కదా, అక్కడ ఇక్కడ ఎందుకని చెప్పి సో అందరూ వెళ్ళి పూజని చూసి వచ్చేసాం. సో నేను కూడా ఒక 2 days పూజతో ఉండి పూజని డ్రాప్ చేసేద్దామని వెళ్తున్నాను. అత్తమ్మ ఇంట్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. దూరం వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఒక చోట ఆగాం. ఆ హోటల్ అయితే చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఒక్కసారి ఆ వ్యూ చూసేద్దాం, నాతో పాటు వచ్చేయండి. లుక్ అయితే బాగుంది, కానీ హోటల్ బ్రేక్ఫాస్ట్ అంతా గొప్పగా అయితే ఏం లేదు. ఓకే, పర్వాలేదు అనే విధంగా ఉంది. కానీ ఇక్కడ అకామిడేషన్ అంతా రూమ్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఒక రిసార్ట్ టైప్లో వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారో ఏమో తెలియదు, కానీ ఈ హోటల్ బ్యాక్ సైడ్ బాగా చేస్తున్నారన్నమాట. ఆ వ్యూ చాలా బాగుంది, చాలా అద్దిరిపోయింది. ఒక్కసారి ఆ వ్యూ అంతా చూసేద్దాం, వచ్చేయండి మీరు కూడా నాతో పాటు. ఇక్కడ చూసారా, ఈ హోటల్ ఎంత ప్రశాంతంగా ఉందో. నేను మళ్ళీ మీకు అన్ని మ్యూజిక్ యాడ్ చేసి చూపిస్తాను. ఎంత బాగుందంటే అసలు ఇక్కడ ఒక 5 minutes గడిపినా కూడా చాలు అని అంత ప్రశాంతంగా ఉంది. ఇది హైవేకే ఆనుకుని ఉంది, కానీ లోపల ఇంత పీస్ఫుల్ వాతావరణం ఉందైతే నాకైతే తెలియదు. ఇక్కడ వేవ్ పూల్ ఉంది, చాలా బాగుంది. కానీ నేను ఆ నేమ్ కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను. ఎప్పుడైనా చిత్తూరు హైవేలో ఉంది, ఇది ఒకసారి చూడండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంతకుముందు చాలా హోటల్స్కి వచ్చాం, కానీ ఇలా ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న హోటల్ చూడలేదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ వెనకాల బ్యాక్ స్పేస్ ఎక్కువ ఉంది, అదన్నమాట. చూసారా ఎంత బాగుందో, చాలా బాగా నచ్చింది నాకైతే.
నాకైతే నేను హోటల్లో కూర్చోకుండా కాఫీ కూడా ఇక్కడికే తెచ్చేసుకున్నాను, దీన్ని ఆస్వాదిస్తూ కాఫీ తాగుదామని. అబ్బో, నన్ను ఇక్కడ వదిలేస్తే చాలా, నాకు ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది ఇక్కడ, అంత ప్లెజెంట్గా, అంత బాగుంది. ఇక్కడ ఒక ఎంట్రన్స్ లాగుంది, అది ఏముందో చూద్దాం అక్కడ. ఇదన్నమాట ఎంట్రన్స్. ఇక్కడ ఏదో పూల్ అంట, దీని లోపల ఆగిపోతే టైం అయిపోతుందేమో మనకు. మోస్ట్లీ ఇక్కడ ఎవరైనా తిరుపల తర్వాత కాణిపాకం చూసేవాళ్ళు ఏమైనా స్టే చేస్తారేమో తెలీదు, అందువల్ల ఇంత మెయింటైన్ చేస్తున్నారేమో. మోస్ట్లీ రూమ్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ, అందువల్ల మెయింటైన్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో మొత్తం అలా ఒక రౌండ్ అయితే వేసుకొచ్చేసాం. మొత్తానికి ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నా చాలా అనిపించేలా ఉందన్నమాట. హాయ్, హలో, నమస్తే. ఐఎమ్ యువర్ నాగార్జున. వాజపు. హాయ్, హలో, నమస్తే. ఆదా. ఐఎమ్ నాగార్జున. ఐఎమ్ యువర్ నాగార్జున. ఐఎమ్ యువర్ నాగార్జున. ఐఎమ్ యువర్ నాగార్జున. ఐఎమ్ యువర్ నాగార్జున. ఇప్పుడు చెప్పు, మళ్ళీ బాగా చెప్పు. హాయ్, హలో, నమస్తే, ఆదా. ఐఎమ్ యువర్ నాగార్జున. చూసాడా, నాగార్జున అని కొంచెం అన్న ట్రై చేస్తున్నాడు. సో పిల్లలు కూడా బాగా బిగ్ బాస్కి అడిక్ట్ అయ్యారని చెప్పచ్చు. తర్వాత ఈ వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేశాం కదా. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇక బయలుదేరిపోతున్నాం. ఇది చిత్తూరు హైవేలో ఉందన్నమాట ఈ హోటల్. సో ఎవరైనా ఈ దారిలో వెళ్ళేటప్పుడు జస్ట్ ఆ బ్యాక్ స్పేస్ని మాత్రం బాగా ఎంజాయ్ చేయండి. ఇంకా వాళ్ళు ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు, అంటే వర్క్ అంతా కూడా ప్రోగ్రెస్లో ఉంది అని చెప్పచ్చు. వాళ్ళు ఏంటంటే మెయిన్ ఆ రూమ్స్ ఇచ్చే వాళ్ళకి కొంచెం బాగా మెయింటైన్ చేయాలి. ఆ ఉన్న అట్మాస్ఫియర్ వాళ్ళు ఒక 4 days 5 days ఉన్నా కూడా ఆహ్లాదంగా ఉండాలని వాళ్ళు ఆ ప్లాన్ అంతా. ఎందుకంటే ఆ బ్యాక్ సైడ్ చాలా ప్లేస్ ఉంది కాబట్టి. తర్వాత మనం బయలుదేరేసాం. తర్వాత హెరిటేజ్ దగ్గరకు వచ్చాం. సో మీకు తెలుసు కదా, హెరిటేజ్లో చాలా బాగుంటుంది. ఈవెన్ లస్సీ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, అన్నీ టేస్టీగా ఉంటాయి. సో అక్కడ తీసుకున్నాం, అవి తినేసాం. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మధ్యలో ఐస్ క్రీమ్ అయిపోయింది, ఇక ఊరికి బయలుదేరేసాం. సో ఇది ఆల్మోస్ట్ తిరుపతి దగ్గర ఉన్న కొండలు అన్నమాట. ఇక ఫైనల్గా మన విలేజ్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ నేను వచ్చేటప్పటికి పూజీ నా కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడంతా నేను వీడియో తీయలేదు. నేను మా విలేజ్కి రీచ్ అయ్యేటప్పటికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందో, అమ్మ ఎక్కడున్నావు, అమ్మ ఎక్కడున్నావు అని. తర్వాత మనం చూడొచ్చు ఉసిరిక చెట్టుని. ఉసిరిక చెట్టు ఎందుకో ఈసారి చిన్న చిన్న కాయలు మాత్రమే కాసింది, ఇంకా మరి పెద్దవి అవ్వలేదు అనుకుంటా. ఇదే ఫస్ట్ వచ్చిన కాయలు. కార్తీక మాసంలో ఇక్కడ అందరూ భోజనం చేస్తే మంచిదని చెప్పి అంటూ ఉంటారని అమ్మ దాని కిందంతా కూడా క్లీన్ చేసి పెట్టింది. సో మా ఊర్లో ఇంకా వాటర్ ప్రాబ్లం అలానే ఉంది, అందువల్ల ప్రతి ఇంటి ముందు ఇలా డ్రమ్ ఉంది. సో అమ్మకైతే కొంచెం ఏదో బోర్ వాటర్ వస్తున్నాయి కాబట్టి అలా ఏదో నెట్టుకొస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ మనం విలేజ్లో చూసినట్లయితే ఇంటి ముందు ఒక్కొక్క డ్రమ్ అన్నమాట. ఇక్కడ మనం పక్కన ఆంటీ ఇంటికి వచ్చాం. తను వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంది. ఇక్కడ మీకు ఒక తొట్టి చూపిస్తాను. ఇది చాలా సంవత్సరాల తొట్టి అన్నమాట. ఆ రోజుల్లో వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఈ విధంగా స్టోన్తోనే మలచి మధ్యలో వాటర్ స్టోర్ చేసుకునేవాళ్ళు. సో మల్లెపూలు అయితే ఎక్కువ పూయలేదన్నమాట, సీజన్ అయిపోయింది కాబట్టి. ఇక వాకింగ్కి బయలుదేరాం. అమ్మ అత్తమ్మ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈరోజు వాకింగ్కి వేరే రూట్లో వెళ్తున్నాం. ఎప్పుడు మెయిన్ రోడ్ మీదే వెళ్ళేవాళ్ళం, కానీ మెయిన్ రోడ్లో ఎక్కువ వెహికల్స్ వస్తున్నాయని వేరే రూట్ మార్చాం. ఇది మా ఊర్లో బోడిమిద్ది అంటాం, ఎందుకంటే చుట్టూ ప్రహరీలు లేవు కాబట్టి. ఆ రోజుల్లో మేము బోడిమిద్ది అనేవాళ్ళం. ఇక్కడ చూసారా, ఇవి అంతరించిపోతున్న రోజుల్లో
ఒక 2-3 మనకు ఈ పిగ్లు కనిపించాయి. అవి కూడా మీకోసం షూట్ చేశాను. చూసారా ఇక్కడ విలేజ్లో వాకింగ్ ఎలా ఉందో. ఇదైతే గ్రావెల్ రోడ్, కాకపోతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఈవినింగ్ అమ్మవాళ్ళు ఈ గ్రావెల్ రోడ్లోనే వెళ్తూ ఉంటారు, ఎక్కువ వెహికల్స్ వస్తూ ఉంటాయని చెప్పి. ఇక్కడైతే మనకు ఇలా గేదెలు తప్పితే ఇంకేం అడ్డం రావు, వెహికల్స్ ఏం అడ్డం రావు కాబట్టి ఈవినింగ్ అమ్మవాళ్ళు ఇక్కడే వాకింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ గ్రావెల్ రోడ్లో వెళ్తూ ఉంటే ప్రశాంతంగా చుట్టూ గాలి, మంచి గాలి, ఎందుకంటే ఎక్కువ ఓపెన్ ప్లేస్ కాబట్టి. ఇవి తెలుసా మీకు? వీటిని గొంజి పళ్ళు అంటాం. ఇవి మేము చిన్నపిల్లలప్పుడు మాత్రమే చూసాం, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. తర్వాత కలిగి పళ్ళు, గొంజి పళ్ళు. మీకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే కనుక వీటి గురించి బాగా తెలుసుంటుంది. ఇంకా మీరు చిన్నపిల్లలప్పుడు ఇవి టేస్ట్ చేసే ఉంటారు. అవి కనిపించాయి దారిలో. కాకపోతే అవి కొంచెం పండ్లు అయితే టేస్ట్గా ఉంటాయి, కానీ పచ్చికాయలు అయితే కొంచెం వగరుగా ఉన్నాయన్నమాట. ఇవి బాగా అంతరించిపోయాయనే చెప్పచ్చు, కలిగి పండ్లు, ఈ గొంజి పండ్లు కూడా. తర్వాత ఇక్కడ మనం ఏదో పిల్లి పిసరా అంటాం, అంటే పెసల్లో సన్నగా ఉంటాయన్నమాట. అవి రైట్ సైడ్ వేసున్నారు. అవి రేపు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మీకు కావాలంటే అవి కూడా ఎలా ఉంటుంది, ఆ చెట్టు ఎలా ఉంటుంది, విత్తనాలు ఎలా వస్తాయి, అవన్నీ కూడా చూపిస్తాను. ఈ చెట్టు అయితే మనం గేదెలకి పండగ చేస్తాం కదా, అవి ఆ రోజు ముఖ్యంగా వాడతాం అన్నమాట. ఆ పువ్వులు అవి. తర్వాత ఇక్కడికి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత రిటర్న్ అయిపోయి అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట. అదే ఈ బ్రిడ్జి మీద కాసేపు రిలాక్స్ అవుతారు అందరూ. ఒక 1/2 అవర్ పాటు అటు ఇటు ఓపెన్ ప్లేస్ కాబట్టి చల్లగాలి వస్తుంది. ఇది చూసారా, ఆ రోజుల్లో వాటర్ బావిలో తోడి ఈ విధంగా ఈ సో ఇక్కడ వాయిస్ చెప్తూ ఉంటే అలా వచ్చేసింది అనమాట. అది కూడా అలానే ఉంచేసాను. ఇది చూసారు కదా, ఇది మనం వాల్కి ఈ విధంగా పెట్టుంటుంది స్టోన్స్తో. సో బయట నుంచి మనం వాటర్ దానిలో పోసినట్లయితే అటువైపు మనకు ఒక టబ్ లాగా ఉంటుంది, దానిలో పడతాయి అన్నమాట. ఇదేంటంటే బ్రహ్మకమలం చెట్టు, కానీ ఆకులకి ఆకులు రావడం ఈ బ్రహ్మకమలంలోనే చూడొచ్చు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో మనకు కొమ్మకు ఆకులు వస్తాయి, కానీ ఆకులకి ఆకులు రావడం ఇదే అన్నమాట నేను చూడడం. ఇది మోస్ట్లీ ఇయర్లో ఒక 3-4 ఫ్లవర్స్ మాత్రమే వస్తుందని చెప్పింది, కానీ నాకు దీని గురించి అంత ఐడియా లేదు. ఇంకా ఏంటంటే ఇది ఆ ఆకుకే ఒక జస్ట్ ఒక కాడలాగా వచ్చి ఆ పువ్వు పూస్తుందంట. ఇది మా తమ్ముడు హైదరాబాద్ నుంచి తెచ్చి వేసాడు. నేనైతే ఫస్ట్ టైం బ్రహ్మకమలం చెట్టు చూశాను. మీలో ఎంతమందికి బ్రహ్మకమలం చెట్టు తెలుసు, మీరు ఎంతమంది పెంచుతున్నారు అనేది కూడా కామెంట్స్లో రాయండి. సో ఇది పువ్వు ఎప్పుడు వస్తుందో చూద్దాం. పువ్వు వచ్చినాక నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, ఎలా ఉంది చూద్దామని చెప్పి. ఇది మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో, అంటే మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో గార్డెన్ అనమాట. అంటే నానమ్మ ఉంటుంది కదా, ఆ ఇంట్లో అనమాట. ఇప్పుడు నానమ్మ ఉండే ఇంట్లో సందడే అందరూ వచ్చున్నారు కాబట్టి నానమ్మ కూడా బాగా టైం పాస్. ఇంకా వీడియో ఎడిట్ చేసి పెడదామని చెప్పి ఇలా ఆరు బయట కూర్చుని సెటప్ అంతా రెడీ చేస్తున్నాను అనమాట. మీకు వీడియో తయారు చేద్దామని. చాలా ఏసీలు, ఒక 10-15 ఏసీలు కూడా ఆగవు అనమాట, అంత చిల్నెస్ ఉంది ఇక్కడ. సో ప్రకృతి ఏమంటారు, ఓపెన్ ఏసీలో ఉన్నాం. సూపర్గా ఉందన్నమాట ఇక్కడ క్లైమేట్. ఏమైనా ఫ్రెష్ గాలి, ఈ నేచర్ని ఆస్వాదించడం విలేజ్కే రావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చిందా లేదా